ప్రణవస్వరూపాయ ప్రమదాయ ప్రథమాయ శ్రీ మహాగణపతియే నమః. మే 12వ తేదీ ఆదివారం 2024వ సంవత్సరం. క్రోధనామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్ష పంచమి, పునర్వసు నక్షత్రము. శివాయ శ్రీ గురువే దక్షిణామూర్తియే నమః. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా విజయవాడ చిన్మయ మిషన్ వారు విశేష కార్యక్రమాలను చేపట్టారు. చిన్మయ మిషన్ వారి ఆవరణలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి చిత్రపటానికి పుష్పాలతో అలంకరించారు. ఎంతో ప్రశాంత వదనంతో శ్రీ చిన్మయానంద స్వామి వారు ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ గమనిస్తున్నారా అన్నట్లుగా ఉంది ఇక్కడి ప్రశాంత వాతావరణం. శ్రీ చిన్మయానంద స్వామి వారి కుడివైపున ఆదిశంకరాచార్యుల వారు, ఎడమ వైపున శ్రీ తపవన్ మహారాజ్ స్వామివారి గురువు గారు చిత్రపటాలతో హాలంతా గురు పరంపరను సూచిస్తూ ఉన్నది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ సనాతన ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను భారతదేశం ప్రపంచానికి గొప్పగా పరిచయం చేస్తూ విశ్వగురు భారతగా వెలుగొందుతూ ఉంది. భావి భారత తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పదిలంగా అందించడంలో మన అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ కీలక పాత్ర పోషించబోతోంది. శ్రీ జంధ్యాల శాస్త్రి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులకు అందించగలుగుతున్నందుకు వారికి కృతజ్ఞతాభివందనములు. నిత్యాత్ముడయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడయుండి సత్యమైతానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, అండపిండ బ్రహ్మాండములందు అఖిలాండ కోటి నాయకుడైన శ్రీ విశ్వేశ్వర మహాశివాయ అక్షర పరబ్రహ్మయే నమః. శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ధర్మాన్ని అనుసరిస్తూ భగవద్గీతను జీవిత ప్రమాణముగా చేసుకొని ఆనందముగా జీవిద్దాము. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం ధర్మో రక్షితి రక్షితాః. జ్ఞాన సంపదని అందజేసిన గురువులకు ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమంలో శ్రీ సర్వగానంద స్వామివారు, నాగలక్ష్మి గారు, శాస్త్రి గారు తదితరులు పాల్గొన్నారు. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా విజయవాడలోని చిన్మయ మిషన్లో జరిగిన ఆధ్యాత్మిక విశేషాలను మనం ఇప్పుడు చూద్దాము. ముక్త
कारुण्यवाराणिधिं नारायणेनार्चितां नारब्रह्ममयीं परात्परतलां नानाविधत्वात्मिकां. 57లో అన్నపూర్ణ స్తోత్రం చెప్పుకుని ప్రసంగాలకు వెళ్దాము. అన్నపూర్ణ స్తోత్రం 57. విద్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిలఘోరపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ తారేయాచలవంశపావనకరీ పావనకరీ మాతా నభూతేశ్వరీ నానారత్నవిచిత్రభూషణకరీ హేమరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా నభూతేశ్వరీ योगानन्दकरी विभुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्राकालभासमानकरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपःफलकरी माता पूर्णेश्वरी कैलासाचलकन्दरालयकरी गौरी उमाशङ्करी कौमां देहि कृपावलम्बनकरी माता पूर्णेश्वरी दृश्यादृश्य विभूतिपावनकरी ब्रह्म विश्वेशमनप्रमोदनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी. మన మధ్యలో ప్రసంగానికి ఇచ్చేసి ఉన్నారు శ్రీమతి వ్యాపకమ్మ నాగలక్ష్మి. ఆమె కొద్దిసేపు ఒక 2 నిమిషాలు తక్కువ లేకుండా ప్రసంగిస్తారు. స్టడీ క్లాసెస్ నగరంలో నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా శంకరమ్మని 5 రోజుల పాటు 108వ జయంతి సందర్భంగా ఎర్నాకుళంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజుతో ముగింపు కార్యక్రమం ఉంది. అక్కడ స్వామి వివేకానంద గారు ఆదిశంకరరావు ప్రభుత్వాల గురించి మన గురుదేవుడు చిన్నానంద గారి గురించి కూడా కలిపి కంపారిటివ్గా మాట్లాడిన మాటలు నాకు గుర్తొచ్చి ఈరోజు స్వామీజీ నాకు మాటలు చెప్పమంటే 2 రోజులుగా వింటున్నాం. అక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆన్లైన్లో. అవతార పురుషులుగా కాకుండా కాలింగ్ స్పిరిచువల్ జనరల్ అనిపించారు. అంటే ఒక ఆధ్యాత్మిక సేనాధిపతి అనొచ్చు మనం తెలుగులో అర్థం చేసుకోవాలంటే. ఈ స్పిరిచువల్ జనరల్ అనే దానికి ఆయన ఎందుకు అన్నారు అనే విషయం స్వామీజీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా చక్కగా మనము అవతార పురుషుడు దిగి వచ్చారు అనగానే ఆయన చేసిన అన్ని కార్యక్రమాలు మనం ఒక మహత్తులాగా ఆయన అవతార పురుషుడు కాబట్టి చేశారు. మనం ఆయన అందుకోలేము, మనం ఆయన అభిజాలలో నడవలేము అన్న ఒక ఆలోచన వస్తుంది. కనుక మనం ఆయన డివైన్ బీయింగ్ అని కాకుండా స్పిరిచువల్ జనరల్గా చూస్తే ఆయన మన సనాతన ధర్మానికి ఆయన చేసిన కృషి, ఆయన చేసిన మనకు అందించిన జ్ఞానం అంతా చాలా గొప్పది అని అంటూ ఆయన అభిజాలను మనం ఎలా నడవాలో అనేది ఆయన చెప్పించారు. ఆయన ఆదిశంకర్ ఎందుకంటే అందరూ నడిచే మార్గం కొత్త పదంలో ఆ శైలిలో సనాతన ధర్మాన్ని వేడకుండా వేద ప్రమాణంతో వాళ్ళ యుక్తితో వాళ్ళ జ్ఞానాన్ని పునరుద్ధరించడానికే వీళ్ళు మనకి గురువులుగా మన దగ్గర పంపించారు అని మనం అర్థమవుతుంది. సో ఈయన చేస్తుంది భగవంతుడు ధ్యానంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇచ్చే సందేశాలు మౌనంగా ఎంతో ఉంటాయి. కానీ
అప్పుడు వాదన శైలిలో వాళ్ళందరినీ కూడా జయించి ఆయన ఎలా పూర్తిగా అద్వైతం అనే దాన్ని ప్రదర్శించారో అడుస్తారు. వాళ్ళు పని చేసి జ్ఞానాన్ని అందరికీ అందించి సైలెంట్గా వెళ్ళిపోతారంటే కన్వెన్షనల్స్ కూడా వాళ్ళు చేసేదంతా మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంటుంది. వాళ్ళలో మనం తప్పులు చదవడానికి మన అజ్ఞానం తప్ప అని మనం అనుకోవాలి. ఎందుకంటే చూసి పెట్టండి, చూసి పెట్టి భజన ఉంటే భజన కానీ స్తోత్రాలు కానీ శోభితం నుంచి శంకర్ రాసినటువంటి పెద్ద చెట్టు, మంచి చెట్టు లాంటిది. దానికి మల్లె భాగవతం చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకున్నాం. మత్స్యావతారమైన, పూర్వావతారమైన, వరాహావతారమైన, ఇక రామావతారం కాబట్టి శుద్ధ ఎప్పుడైతే అవతారం అంటున్నా ఒక ఆకారంలో కనిపిస్తుంది కాబట్టి ఏదో ఒక గుణాన్ని ఆపాదించాలి తప్పకుండా. అందువల్ల సత్వ ప్రధానమైనటువంటిది అన్నారు. సత్వమే నిండుగా ఉంటుంది. అంటే ఏదో లేసే మాత్రంగా తమో గుణం, రజోగుణం ఉంటాయంటే మనకి చెప్తారు మహాత్ములకి, అవన్నీ చిన్మయానంద స్వామికి, ఇలాంటి మహాత్ములకి, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ. కాబట్టి శ్రీశైల క్షేత్రం కూడా శంకర్ల వారు తిరిగినటువంటి అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒకనొకటి. మన కనకదుర్గ గుడి, శ్రీశైల పుణ్యక్షేత్రం, తిరుపతి, ఇలా వారు తిరిగినటువంటి ఆర్ట్స్ వచ్చి త్రిశూర్లో చదివినట్టుగా, మరి ఆ రోజుల్లో ఎక్కువ బిఏ 2-3 చదివేవాడు ఉన్నారు, ఎంఏ 2-3 చదివేవాడు ఉన్నారు. అక్కడ కొన్ని రోజులు నివాసం ఉండి ఇంటి నుంచి మన పప్పులు, ఉప్పులు, బెల్లాలు అన్ని తెచ్చుకుని అక్కడ వంట చేసుకుంటూ బుద్ధిమంతుడిగా ఉంటాడు. నీకు కిట్ ప్రతిష్టలు తీసుకొస్తారు. లేదంటే దీర్ఘాయు ఉన్నటువంటి దుర్మార్గులు కావాలి. వెంటనే ఆయన కళ్ళలోనే అడిగింది అల్పాయుష్మైనటువంటి చిన్నపిల్లవాడు, మంచివాడు కావాలి అని కోరుకోవడం. ఆ తర్వాత కళ మెరుపు రావడం. మనకి ఏదో దానిషా రామదాస్ కళలో లాగా అక్కడ ఎలా లేవనే దానిషాకి వరహాలు పంపించినట్టుగా ఇంకేదో మామిడి కూడా వెలిపించి తీపిచ్చి ఇక్కడికి లేవు. ఈ మాధవి పంచమి రోజున వారు జన్మించినట్లుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి శంకర్లు వారు 8 సంవత్సరాల వయసులో ఆ రకంగా జన్మించిన ఆయన ప్రసంగంలో చెప్పారు. ఎవరు ఉత్తరానంద గారు నర్మదా నది తీరానికి వెళ్ళి ఆయన గురువు అయినట్టు సన్యాసానికి అంగీకరించారు. ఇక ఆయన వెళ్ళిపోయారు. అవసాన సమయం చివరిలో తండ్రి సన్యాసం తీసుకుంటారు. సన్యాసం తీసుకుని ఆయన వెళ్ళిపోతాడు. పిల్లలు కూడా భార్య ఉంటుంది. గురువు దగ్గరికి వెళ్ళి పెళ్ళి ఎక్కడికి కాలేదని చెప్పారు. సన్యాసం ఇచ్చేస్తారు. తర్వాత తెలుసుకుని ఆయన సన్యాసం తీసుకుంటారు. తర్వాత మళ్ళీ పంపిస్తారు. ఇక్కడ గ్రామ బహిష్కరణ. ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత మరి ఈసారి కుటుంబం దగ్గర రాకుండా అసలు గ్రామంలో కూడా ప్రవేశించకూడదు. కాబట్టి అక్కడ చదివాను. ఎందుకంటే ఆ రకంగా నమ్ముతుంది బ్రాహ్మణుడు, ఆ రకంగా కులాచారాలు ఉండి అందులోనూ ఈయన సన్యాసం తీసుకున్నారు. కాబట్టి ఆ రకంగా కనిపిస్తుంది. మాయ చమత్కారాలు ఇక్కడ చూపిస్తున్నట్టే కష్టపడి నిర్విరామంగా 24 గంటలు కష్టపడి పనిచేసినట్టుగా ఆయన జీవితంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి నర్మదా తీరానికి వెళ్ళడం, మరి గోవింద పాదాచార్యులు మనం దర్శించడం, సన్యాసం. సరే అయితే మొత్తంగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు, చిరుతున్నాడు కదా, లేదు అప్పుడే కాదు. అయితే ఉపనిషత్తులు ప్రవచనానికి ఏదో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు వారికి తెలియదు అని చెప్పి సరిపోతాయి. ముందర విష్ణు సహస్రనామాలకి మన 1000 నామాలు చెప్పుకున్నాం. మధ్య సత్సంగాల్లో కరోనా ముందర 1000 నామాలు ప్రసంగాలు చెప్పుకున్నాం. కాబట్టి ఆ 1000 నామాలు ఆయన గురువు గారు పెట్టి మర్నాడు ఉదయం శుభ్రంగా స్నానం చేసి వ్యాఖ్యానం ఆయన ఏం రాశాడు చూద్దామని చెప్పి తీసి చూస్తే 1000 నామాలకి రాసింది వ్యాఖ్యానం. గోవింద పాదాచార్య వాడు గురువు గారు బాహ్య వచనాలు మర్చిపోయారు. అంత అద్భుతంగా అది ఉండి ఆ తర్వాత శంకర్ వారు వచ్చారు ఆయన సమక్షానికి. అటువంటిది మన భారతీయ వైదిక సంస్కృతికి గట్టి పునాది వ్యాసుల వారు, వ్యాస సంస్కృతి. తర్వాత మనకి కలియుగంలో 7వ శతాబ్దిలో కాలం దేవుడు అనే వాళ్ళందరూ చేరాలు.
స్టాలిన్ ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిధి. ఆ ఉదయనిధి సినిమా అన్నమాట. జూన్లో పరిస్థితి ఎలా ఉందో ఊహించలేము. అంటే ఒక పక్కన ఒకటి వచ్చి ఎవరో గెలవాలి అని అనుకుంటాం అనుకోండి. మీరు ఆ పార్టీ గురించి నేను ఇక్కడ మాట్లాడడానికి రాలేదంటారు. ఈ బ్రాహ్మణుల గురించి మీకు చెప్పాలంటే ఇవాళ రేపు ఎలాస నగరం మొత్తం అంతా కూడా బ్రాహ్మణికంలో ఊపిరిపోతుంది. ఆ గుడి చుట్టుపక్కల ఆయన ముందరే ఊహించి ఇది క్రైస్తవ దేశము లేదా ఏదైనా దేశము అనే భిన్నాభిప్రాయాలు ఉన్నవాళ్ళు ఆచారం. దీన్ని పూర్వకాలం చిన్మయానంద స్వామి చెప్పిందంటే ఈ 3 ఆచారాలను బయలుపెట్టేశారు. అంటే ఈ సాహిత్య మాటలు మనం అన్వయం చేసుకుంటే కేవలం కులం పేరు చెప్పి ఆ కుల ఆచారాలని చెప్పి మళ్ళీ శంకర్ల వారు దాన్ని సమన్వయం చేస్తారని చెప్పారు. వర్ణాశ్రమ వ్యవస్థని శంకర్ల వారు ప్రవేశపెట్టారు. ఆ వర్ణాశ్రమ వ్యవస్థ గురించి కూడా మనకి భగవద్గీత కూడా శ్లోకం ఉంది, వివేకడం కూడా శ్లోకం ఉంది. ఏముంటుంది ఇక్కడ? వైరాగ్యం అనేది లేకపోతే మానసిక స్థితి మారిందే. మానసిక స్థితి మారితే సమధమానం చట్ట సంపత్తి అక్కడ ఉంటే కనుక వైరాగ్యం ఆ రకంగా వివరింపబడింది. సమధున 4 గుణాల్లో వైరాగ్యం అనేది వివరింపబడింది. కాబట్టి ఇది ఎట్లా మనకు వస్తుంది? మనకు కావాలని ఉంటుంది. అక్కడ మంచిదని చెప్తే కావాలి కదా. బంగారము మీరు కొనేది 10,000కి 5,000కి మన స్వామికి ఇస్తున్నారంటే నేను వాళ్ళకి పరిగెత్తదా? అట్లాగే మనకి ఇప్పుడు మోక్షం ఇస్తారు ఈ జన్మలో. దాన్ని మళ్ళీ తల్లిదండ్రులు పడకుండా ఉండాలంటే మనకి ఎవరికైతే మనకి ఆసక్తి ఉందో పాటించవచ్చేమో. కానీ అక్కడ మీ వర్ణాశ్రమ ధర్మాలు ఎవరు చెప్తున్నారు? మీ యొక్క తాత ముత్తాతలు, అమ్మ నాన్నలు. నా ఏది అదే విషయాలంటే నాకు గుర్తున్న 1-2 మాటలు. వాళ్ళ నాన్నమ్మ గారు ఒక నిష్ఠత అంతకుముందు సీతారామయ్య గారు, వేమూరి సీతారామయ్య గారు. కాబట్టి అంటే ఏం చెప్తున్నా మనంతా కూడా ఇది ధర్మం. అంటే సంధ్యవాళ్ళైతే సరిపోయింది. నెక్స్ట్ మాట ఆయన చెప్పింది సంధ్యవాళ్ళ అయిపోయింది. శుభ్రంగా ఆగేసుకో, భోజనం చేసి పడుకో. ఈ 2 పదాలే చెప్తే ఇక 3 లేదంటున్నారు. నువ్వు 24 గంటలు ఒక పక్కన శంకరాచార్య వారు కష్టపడ్డారు, చిన్మయానంద స్వామి 24 గంటలు కష్టపడ్డారు, 4 గంటలు నిద్రపోయారు. ఆ రకంగా నువ్వు జీవిస్తున్నావా? జీవిస్తున్నప్పుడు ఆ రకంగా జీవిస్తున్నవాడు నువ్వు ఏ కులానికి చెందిన వాడివైనా కానీ బ్రాహ్మణుడివి. ఇది చిన్మయానంద స్వామి. కానీ భగవద్గీతలో విశ్లేషణ కూడా నీకు ఉన్నారనుకోండి, ఇంకొకరికి చెప్పాలి అనే తపన మీకు ఉంటే మీరు బ్రాహ్మణ వర్గానికి చెందుతారు ఆ భావంతో. అంతేకాకుండా అక్కడ చెప్పినటువంటి వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ జ్ఞానం ఉత్పాద్యతే పుంసాం వైరాగ్యాలు తెలుస్తాయమంటున్నారు శంకర వారు వేడుకురావు. ఆ రకంగా మీ స్వధర్మ ఆచరణ కనుక వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడం ద్వారా బాగా కష్ట సాధ్యమైనటువంటిది ఏది? వివేకము, వైరాగ్యం. వైరాగ్యం కాస్త పక్కన పెడతాం, ముందర వివేకం ఉండాలి. వివేకం ఏం చెప్పారు? బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఆ బ్రహ్మ వస్తువు ఏకం. ఆ ఏక వస్తువు బ్రహ్మంగా ఉన్నది. మనకు అనిపించడం ప్రపంచం కనిపిస్తోంది. మనం ఓటేశ్వరిలో శేషాద్రి స్వామి ఆశ్రమం, రమణ శాస్త్రం పక్కనే ఉంటుంది. ఆ శేషాద్రి స్వామి ఎప్పుడు దిగంబరంగా ఉండేవారు, ఎప్పుడు దిగంబరంగా దిగేవారు. ఉన్నటువంటి ఒకరోజు అక్కడ త్రైలింగ స్వామిని ఒక మహానుభావుడు వచ్చారు. త్రైలింగ స్వామి ఆయన పేరు. వెంటనే ఎప్పుడైతే ఆ స్వామి వచ్చారో ఆయన అక్కడ వెళ్తున్నారు. ఆయన చూసి వెంటనే ఆయన పరిగెత్తి బట్టలు కడుతున్నారు. తర్వాత భక్తులు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన అడుగుతున్నారు, మీరు ఉత్తరుడు ఎప్పుడు దిగంబరంగా ఉంటున్నారు, ఈ త్రైలింగ స్వామి రాగానే బట్టలు కట్టుకోవడానికి పరిగెత్తారండి, మామూలుగా దిగంబరంగా ఉంటున్నారు కదా అని అడిగితే ఆయన అప్పుడు మాత్రమే మనిషి, అందరూ మనుషులు అని అడిగారు. మరి ఏమంటున్నారు ఆయన? అందరూ నక్కలు, కోతులు, ఎలకలు, ఏనుగులు, ఏమిటి పూర్వజన్మ సంస్కారాలు మనలో ఉన్నాయి కాబట్టి కోతి చేస్తారు, నక్క జిత్తులు తిప్పుతున్నారు లేదా మనుషుల్ని? మన తిప్పుతున్నాం అంటే అది శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది. శాస్త్రం దానికి ప్రమాణాన్ని ఇస్తుంది. అంటే as one family, bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined, ready to fight against all love. Bound to each other.
with love and respect. with love and respect. We serve as an army, We serve as an army, courageous and disciplined, courageous and disciplined, ever ready to fight against ever ready to fight against all low tendencies all low tendencies and false values and false values within and without us. within and without us. We live honestly, We live honestly, the noble life of sacrifice a noble life of sacrifice and service, and service, producing more than producing more than what we consume what we consume and giving more than and giving more than what we give. what we take. We seek the Lord's grace We seek the Lord's grace to keep us on the path of to keep us on the path of virtue, virtue, courage, courage, and wisdom. and wisdom. May thy grace May the grace and blessings and blessings flow through us flow to us to the world around to the us. world around us. We believe that We believe that the service of our country the service of our country is the service of the Lord of is Lords, the service of the Lord of Lords, and devotion to the people is the devotion of the people, is the devotion to the Supreme Self. is the devotion of the Supreme Self. We know our responsibility. We know our responsibility. Give us the ability Give us the ability and courage and courage to fulfill them. to fulfill them. All thanks. ओम स्वस्ति भवतु सर्वेषां शान्ति भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे मृत्योर्माहमय ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य ओम शान्ति 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 हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम श्री गुरुपादकमलानं शास्त्री कालं किरणं सर्वव्याधिनिवारणं शास्त्रपाठकरणं श्रीपादकं कालं किरणं सर्वव्याधिनिवारणं शास्त्रपाठकरणं श्रीपादकं शुभं कालं किरणं सर्वव्याधिनिवारणं शास्त्रपाठकरणं श्रीपादकं शुभं रामस्वीकरणं कालमृत्युहरणं सर्वव्याधिनिवारणं समस्तपापक्षेत्रं श्रीपादकं शुभं कालमृत्युहरणं सर्वव्याधिनिवारणं समस्तपापक्षेत्रं श्रीपादकं शुभम् ॐ ॐ ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां समस्ता जनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं ఈరోజు వైశాఖ పంచమి శ్రీ ఆదిశంకర భగవత్ పూజ్యపాదుల వారి యొక్క జయంతి పర్వదినం మనందరికీ కూడా అత్యంత పవిత్రమైనటువంటి రోజు 7వ శతాబ్దిలో సుమారుగా కేరళ రాష్ట్రంలో కాలడి గ్రామంలో జన్మించినట్టుగా చెప్పబడుతున్నటువంటి శంకరుల వారు వైదిక సంస్కృతికి చేసినటువంటి సేవ అనితర సాధ్యం. ఆ మహానుభావులు వ్యాసుల వారు ఏదైతే బ్రహ్మసూత్రాల్ని మనకిచ్చున్నారో దానికి వివరణ, బ్రహ్మసూత్ర భాష్యము, తర్వాత భగవద్గీత కృష్ణ పరమాత్మ ఏదైతే అర్జునుడికి బోధించారో దాని యొక్క వ్యాఖ్యానం, గీతా వ్యాఖ్యానం, అంతేకాకుండా ఉపనిషత్తులు ఏ ఉపనిషత్తు సారాంశం అయితే భగవద్గీత రూపంలో మనకి అందింపబడిందో ఆ ఉపనిషత్తులు వివరణ దశోపనిషత్తులకి వీటిని ఇవ్వటం ద్వారా, అంతేకాకుండా ఇవి సంస్కృత భాషలో దేవభాషలో ఉన్నటువంటి వాంగ్మయాన్ని కొంతమందికి ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆయన క్షేత్ర దర్శనాన్ని తాను స్వయంగా చేయటమే కాకుండా ఆయా క్షేత్రాల్లో యంత్రస్థాపనలు చేశారు, తీర్థ సందర్శనాలు చేశారు. కాబట్టి ఆయా క్షేత్రాలు సందర్శించినప్పుడు ఆయా దేవతల మీద అద్భుతమైనటువంటి శ్లోకాలు రచించారు. కాబట్టి ఈ రోజున దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏ దేవాలయంలో ఏ దేవతకు ఉద్దేశించి ఏ శ్లోకం చెప్పుకోవాలి అనేటువంటి వివరణ ఇచ్చినటువంటి సనస్సుయాతీయం కూడా వారు వివరణ ఇచ్చినటువంటి గ్రంథమే. ఆ రకంగా వాంగ్మయం అనేది దేవ భాషలో ఉంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా స్తోత్రాలు,
అనేకం వారు రచించడం జరిగింది. దేవాలయ సందర్శనం అనేది మంత్రస్థాపితమైనటువంటి విగ్రహాలు కాబట్టి వాటన్నిటిని సందర్శించినప్పుడు ఆ దైవాన్ని ఏ రకంగా మన కోరికలు తీర్చుకోవడానికి, ముఖ్యంగా సాధనపరమైనటువంటివి కానీ ప్రపంచకపరమైనటువంటివి కానీ ఏవైనా కానీ తీర్చుకోవడానికి ఆయా వర్ణాశ్రమ పద్ధతులు ఆచరిస్తూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనేక దేవతల యొక్క స్తోత్రాలు వారు అందివ్వటం జరిగింది. అంతేకాకుండా శంకర్లు వారు భారతదేశాన్ని 4 పర్యాయాలు పర్యటించి ఈ 4 పీఠాలు ద్వారకలో, పూరిలో, శృంగేరిలో, బద్రీనాథ్లో జోషిమఠం అంటాం 4 పీఠాలు, వాటి పీఠాధిపతులు వీళ్ళందరినీ ఏర్పరచడమే కాకుండా ఆ పీఠముల యొక్క నియమాలు కూడా వారు ఏర్పరిచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు నిర్దేశించిన పదంలో వారు చెప్పినటువంటి నియమాలకి లోబడి ఆ మఠాలు మానవులందరూ ఏ రకంగా జీవించాలి అనేటువంటిది ఆ పీఠాధిపతుల ద్వారా ధర్మ నిర్దేశనం చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ దేవాలయాలు దేశంలో ఉన్నవి ప్రముఖమైన దేవాలయాలు చిదంబర క్షేత్రం కావచ్చు, మన తిరుపతి బాలాజీ కావచ్చు, వెంకటేశ్వర స్వామి, మూకాంబిక, ఇక్కడ మన స్థానికంగా ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారు, ఇట్లాగంటే అనేకమైన దేవాలయాలు శంకర్ల వారు సందర్శించడమే కాకుండా అక్కడ యంత్రాలని స్థాపించి ఆ దైవంలో, ఆ శిల్పంలో భక్తుల కోరికలు తీర్చేలాగా ఏ రకమైనటువంటి శక్తిని నిక్షిప్తం చేయాలో అది కూడా చేసినటువంటి మహానుభావులు. ఆ రకంగా ఆధునికులకి, పామరులకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా వాంగ్మయాన్ని మనకు అందించి వైదిక సంస్కృతికి 7వ శతాబ్దిలో అప్పుడు ఉన్నటువంటి సుమారుగా 350 పైన ఉన్నటువంటి విభిన్న మతాల్ని, వీటిలో కొన్ని చార్వాక మతము, బౌద్ధ మతము, జైన మతము, ఇటువంటి వేద ప్రాతిపదికను అంగీకరించినటువంటివి అనేక మతాలు ఆస్తిక్యంలో ఉన్నా కానీ, ఆస్తిక్యం అంటే పరమాత్మ యొక్క ఉనికిని గుర్తించేవి ఉన్నా కానీ మరి వాటికి భిన్నమైనటువంటి అభిప్రాయాల్ని విశ్లేషించిన నేపథ్యంలో వాటన్నిటిని సమన్వయం చేసుకుంటూ తానున్న అల్పమైనటువంటి సమయంలోనే అద్వైత మతాన్ని ప్రతిష్ఠింపజేశారు. అంటే పరమాత్మ మాత్రమే ఉన్నాడు. ఆయన ప్రముఖమైనటువంటి శ్లోకసారం, శాస్త్రసారం అంతా కూడా ఒకే శ్లోకంలో చెప్పారు. బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ. ఈ జీవుడు అనేవాడు అంటే మనందరం కూడా అపరహ, ఇతరులమేం కాదు, పరబ్రహ్మ స్వరూపమై ఉన్నాము ఎప్పుడు ఈ జీవులమని భావిస్తున్నప్పుడు కూడా అని వారు నొక్కి ఒక్కాణించారు. ఈ జగత్తంతా కూడా మిథ్య అన్నారు. మిథ్య అంటే ఉన్నది అని చెప్పలేము, లేనిది అని చెప్పలేము. ఆ రకంగా శోధన చేయడానికి మనకి శృతియే ప్రమాణం అన్నారు. శృతి తపోవన మహారాజు వారి దీక్షా గురువు అయినటువంటి శివానంద స్వామి ప్రేరణతో, శివానంద స్వామి ప్రోత్సాహం మేరకి శివానంద స్వామి పంపగా తపోవన మహారాజు దగ్గరికి వెళ్ళి హిమవత్ విభూతిగా పేరుగాంచినటువంటి తపోవన మహారాజు దగ్గర ఉత్తరకాశీలో 6 నెలలు, ఆ పైన ఉన్నటువంటి అక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగోత్రిలో ఒక 6 నెలలు, సంవత్సరంలో ఆ రకంగా విద్యాభ్యాసం చేస్తూ ఆ రకంగా సుమారుగా 10 సంవత్సరాలు ఉపనిషత్తు విద్యని వారి దగ్గర అభ్యసించి ఆ తర్వాత గురువుగారి అనుమతి తీసుకుని గంగ ఏ రకంగా అయితే హిమాలయాల్లో ఉంటే దాని ప్రయోజనం తక్కువగా ఉంటుంది, భూమి మీదకి ప్రవహించింది కాబట్టి ఈ పొలాలు అన్నీ కూడా సస్యశ్యామలమయ్యాయి, జనుల ఆర్తిని కూడా తీరుస్తోంది రకరకాలుగా. ఆ రకంగానే ఈ జ్ఞానాన్ని కూడా నేను లోకులకు అందిస్తాను ఆధునికులకి అని తపోవన మహారాజు ప్రారంభంలో వారించినా కానీ శిష్యుడి యొక్క తపన్ని గ్రహించి ఆ రకంగా వారు పూనా నగరం రావటం 1950లో పూనా నగరంలో భగవద్గీత జ్ఞానయజ్ఞాన్ని, ఉపనిషత్తు జ్ఞానయజ్ఞాన్ని ప్రారంభించడం జరిగింది. ఒక గణేష్ టెంపుల్లో ప్రారంభించినట్టుగా కనిపిస్తోంది. కాబట్టి ప్రారంభంలో కేవలం 3 మార్తలతో ప్రారంభమైనటువంటి ప్రవచనాలు 40 రోజుల నుంచి 100 రోజుల వరకు ఆ ప్రారంభ కాలంలో స్వామీజీ ఉపన్యాసాలు ఉండేవిట. వేలాది మందితో ఉపన్యాసం ముగిసేది. ఆ తర్వాత ఎక్కువ మంది ఈ ఉపన్యాసాలు కోరటంతో దేశం విస్తృతంగా పర్యటన చేసి రావటంతో 7 రోజుల నుంచి 10 రోజుల వరకు ఆ జ్ఞానయజ్ఞాన్ని కుదించారు. కాబట్టి ఈ భగవద్గీత జ్ఞానాన్ని ప్రధానంగా వారు చేపట్టి ఈ కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన దాన్ని ప్రధాన గ్రంథంగా చేపట్టి
ప్రతిరోజు సాయంత్రం సమయంలో 6:30 నుంచి 8 వరకు భగవద్గీత ఉపన్యాసాలు, ఉదయం పూట 7 నుంచి 8 వరకు ఉపనిషత్తుల మీద ప్రవచనాలు చెబుతూ 40 సంవత్సరాల రకంగా స్వామీజీ తన జీవితాన్ని సాగించి సాందీపని సాధనాలయ, కృష్ణ పరమాత్మ గురువు పేరు సాందీపని మహర్షి, వారి పేరుతో వేదాంత విద్యని గడిపేటువంటి వేదాంత అకాడమీ బొంబాయి నగరంలో పవైలో ఏర్పరిచారు. మొన్న సంక్రాంతి రోజున 18వ బ్యాచ్ వేదాంత శిక్షణ ప్రారంభింపబడింది మకర సంక్రాంతి రోజున. అదే రకంగా సిద్ధవరిలో ఎక్కడైతే స్వామీజీ యొక్క సమాధి ఉందో హిమాలయాల్లో, వారి యొక్క హిందీ భాషలో మే 8న మొన్న హిందీ భాషలో వారి యొక్క హిందీ భాషలో వేదాంత కోర్సు ప్రారంభింపబడింది. ఆ రకంగా చిన్మయ మిషన్కి 80 పైగా 90 విద్యాలయాలు, చిన్మయ విద్యాలయాలు, చిన్మయ ఇంటర్నేషనల్ స్కూలు, ఇంటర్నేషనల్ తర్వాత చిన్మయ విశ్వవిద్యాపీఠ, అంతేకాకుండా చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, చిన్మయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ అండర్స్టాండింగ్, చిన్మయ హెరిటేజ్ సెంటర్ చెన్నైలో, ఈ రకంగా ఉండి దేశంలో 300 శాఖలు, విదేశాల్లో 100 శాఖలు పైగా ఉండి మన వాంగ్మయాన్ని ఆధునికులకి అందించడంలో గర్భ సంస్కార్, శిశు విహార్, బాల విహార్, యువ కేంద్ర, సేతుకారి, దేవి గ్రూప్, స్టడీ గ్రూప్, చిన్మయ వానప్రస్థ, చిన్మయ స్వరాంజలి, ఈ రకంగా స్వామీజీ ఏ వయసు వారికైనా కానీ ఈ వేదాంత విద్యను అభ్యసించడానికి అనేక అవకాశాలు కల్పించారు. ఇవన్నీ కూడా వారానికి ఒకరోజు 1 గంటన్నర సమయం వెచ్చించడం ద్వారా మనం అందుకోవచ్చు. ఆ రకంగా ఆధునికులకు కూడా అద్భుతమైనటువంటి ఒక మార్గాన్ని చూపించి గురుదేవులు తన దేహాన్ని 1993 ఆగస్టు 3న చాలించినప్పటికీ కూడా వారి జీవించిన కాలంలో వారి కళలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రూపకల్పన సాగిస్తూ చిన్మయ మిషన్ సాగుతోంది. ఈ రోజున శంకర జయంతి రోజున వణక్కూరు గ్రామం, వెలియనాడు, కేరళలో ఎర్నాకులం మనకు తెలుసు, స్వామి పుట్టిన ఊరు, చిన్మయానంద స్వామి పుట్టింది. అక్కడి నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో వెలియనాడు శంకర్ల వారు జన్మించినటువంటి స్థలం, వారి మేనమామల స్థలము వెలియనాడు. కారడి అనుకుంటా, కారడిలో వారు పెరిగారు. మొదటి సంతానం మేనమామల ఇంట్లో జరిగింది. అది చిన్మయ మిషన్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు 8 ఎకరాల స్థలం. అక్కడ చిన్మయ విశ్వవిద్యాపీఠ నడిచేది. ఇప్పుడు అది వణక్కూరు అని చెప్పి అక్కడి నుంచి 40 ఎకరాలతో ఆ దగ్గరలో ఒక యూనివర్సిటీ ఈ రోజున దాని యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈరోజు ఉదయం. కాబట్టి ఇది 6వ సంవత్సరం యూనివర్సిటీకి. ఒక కొద్ది నెలల క్రితమే అది డీమ్డ్ టు బి యూనివర్సిటీ కింద ప్రకటింపబడింది భారత ప్రభుత్వం చేత. కాబట్టి చిన్మయ మిషన్ ఈ రకంగా విద్యార్థికులకి అందరికీ కూడా ఐకేఎస్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ పేరుతో యోగము, సాంఖ్యము ఇవన్నీ కూడా ఎంబీఏ చదివే వాళ్ళకి, ఎంఎస్సి చదివే వాళ్ళకి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కూడా మన భారతీయ విద్యలు అభ్యసించాలని కోరుకున్న వాళ్ళకి ఈ రెండింటినీ కలగలిపి అందించేటువంటిది విశిష్టత ఈ విశ్వవిద్యాపీఠంది, చిన్మయ విశ్వవిద్యాపీఠంది. కాబట్టి పిల్లలు అందరినీ కూడా, మీ పిల్లల్ని, మనవరాళ్ళని, ఇప్పుడున్నటువంటి ఆధునికులందరూ కూడా ఈ ఆధ్యాత్మిక సంస్థలు నడిపేటువంటి విద్యాలయాలకి, ఆధ్యాత్మిక సంస్థలు నడిపేటువంటి యూనివర్సిటీలకి పంపి భారతీయ పౌరులుగా ఉత్తమంగా వారిని తీర్చిదిద్దినప్పుడు ఆ రకంగా మన సనాతన ధర్మం పునరుద్ధరింపబడుతుంది. ఆ రకంగా మనము పరమాత్మ యొక్క సేవలో, భారత సేవలో, భారతమాత సేవలో ఇరుగు పొరుగుకి సహాయపడుతూ జీవించేటువంటి అవకాశం ఏర్పడటమే కాకుండా పొరుగు దేశాలు కూడా మార్గదర్శకత్వం ఇప్పుడు వహిస్తున్నట్టుగానే ఉంటాం. ఆధ్యాత్మిక రంగంలో కూడా రాణిస్తూ ఉంటాం. హరి ఓం తత్సత్.